నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న డిజిటల్ స్టైల్లో అంటే దాన్ని ఏమంటారు, పాక్షికంగా ఆన్లైన్ సేవల ద్వారా అన్నట్టుగా మహానాడు నిర్వహించిన తర్వాత మహానాడులో కొన్ని తీర్మానాలు చేశారు. మొదటిది పార్టీలో ఉండే కార్యకర్తలకి పెద్దపీట వేయడం. అది నిజంగా టీడీపీలో అది ఎప్పటి నుంచో ఉన్నదే. ప్రతి ఒక్కరికి జీవిత బీమా కానీ వాళ్ళకి కొన్ని వసతులు సదుపాయాలు కల్పించడం కానీ చేస్తున్నారు. అయితే ఈసారి ఈ వర్టికల్ ఏదైతే దాంట్లో నిర్వహించారో దాంట్లో కొన్ని ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం బలంగా పరిపాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎటు వెళ్ళాలో తెలియక వైకాపా ఒంటరిగా తయారయ్యింది. అతి కొద్ది మంది కార్యకర్తలతో, అతి కొద్ది మంది సెకండ్ గ్రేడ్ నాయకులతో ఉన్న వైకాపా. అయితే వీళ్ళు వైకాపాలో కొనసాగలేక అలా అని కూటమిలో చేరలేక సతమతమైపోతున్నారు. ప్రధానంగా వైకాపాలో ఇమడలేక ఏం చేయాలంటే వేరే పార్టీలోకి వెళ్ళిపోవచ్చు, ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళొచ్చు. కానీ ప్రతిపక్ష హోదాయే లేని పరిస్థితిలో ఉంది కదా. టీడీపీని భారీగా విమర్శించారు కాబట్టి టీడీపీలోకి వెళ్ళలేరు. టీడీపీతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా దారుణంగా మాట్లాడారు కాబట్టి అందులోకి వెళ్ళలేరు. సరే, బీజేపీలోకి వెళదాము అంటే టీడీపీ జనసేన ఒక ఎన్ఓసి ఉంటే కానీ బీజేపీలోకి కూడా వెళ్ళారు. సరే, ఇప్పుడు అన్ని పార్టీలు కూడా కార్యకర్తలని కానీ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే విజయనగరం జిల్లా అంటే ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గానికి బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న బొత్స గారు ఎమ్మెల్సీ, ఇప్పుడు విశాఖ ఎమ్మెల్సీగా ఉన్నారు. అది కూడా ఏంటి, కూటమి నుంచి పోటీ లేని తరుణంలో అయిన ఎమ్మెల్సీ. ఆయన ఎందుకో మరి సీనియర్ నాయకులను లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు కాంగ్రెస్లో పీసీసీ చీఫ్గా ఉన్నారు, మంత్రిగా ఉన్నారనే ఉద్దేశంతోనే మొత్తానికి కూటమి ప్రభుత్వం పోటీ పెట్టలేదు, ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. రీసెంట్గా మంత్రి అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు, బొత్స గారు ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చేయడం ఇవన్నీ జరిగాయి. అయితే బొత్స గారు ఇలాఖాలో ఆ సామాజిక వర్గానికి బలమైన పట్టున్న నాయకుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు అదే విజయనగరం జిల్లాకి చెందిన కొండపల్లి, ఆయన డాక్టర్ నాకు తెలిసి, ప్రస్తుతం గజపతి నగరం ఎమ్మెల్యే. ఆయన బాగా కష్టపడి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు మంత్రి కూడా. అంటే గతంలో ఆయన తండ్రి కొండపల్లి పైడితల్లి నాయుడు గారు ఎవరు, ఆయన తండ్రి చనిపోయిన తర్వాత అదే విజయనగరం బొబ్బిలి స్థానానికి ఎంపీగా పోటీ చేయాల్సిన వ్యక్తి సానుభూతితో కూడా గెలవలేకపోయారని అప్పట్లో ఒక హిస్టరీ. ఎందుకు గెలవలేకపోయారు? అప్పుడు బొత్స గారు మంత్రిగా ఉన్నారు, ఆయన సతీమణి బొత్స ఝాన్సీ గారు పోటీ చేశారు. సంథింగ్ ఏదో జరిగింది అనేది విమర్శ ఇప్పటికీ ఉంది ఆ ఉత్తరాంధ్రలో, ఎస్పెషల్లీ విజయనగరం జిల్లాలో. సరే, ఇప్పుడు కాలం ఇప్పుడు ఒకేలాగా ఉండదుగా. కొండపల్లి గారు ఇప్పుడు విజయం దక్కించుకున్నారు, మంత్రి కూడా అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి 6 నెలలకు కూడా మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరుపై ఒక సర్వే రిపోర్ట్ తెప్పించుకున్న నేపథ్యంలో ఆ సర్వే రిపోర్టుకు లోకల్ గవర్నెన్స్ బాడీ ద్వారా తెచ్చుకున్న రిపోర్టు కూడా చూస్తే ఈయన పనితీరు భేష్గా ఉంది. అయితే ఇప్పుడు కార్యకర్తలు వైకాపాలో ఉన్న వాళ్ళు ఇంకా ఇమ్మడలేక అయ్యా మేము టీడీపీలోకి వచ్చేస్తాము అనే తరుణంలో ఇప్పుడు ఎలా చేరికలు స్టార్ట్ అయ్యాయి. బొత్స గారు చీపురుపల్లి నియోజకవర్గం పోటీ చేసి ఘోరంగా విఫలమైన సంగతి చూసాం మనం. తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. అయితే ఇది చీపురుపల్లితో పాటు గజపతి నగరం నియోజకవర్గం కూడా, అదే జిల్లాకు చెందిన గజపతి నగరం నియోజకవర్గం కూడా మంచి పట్టు ఉంటుంది. అక్కడ అసలు బొత్స గారు పోటీ చేస్తే ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన కుటుంబానికి ఒక 3-4 సీట్లు కన్ఫర్మ్. ఎమ్మెల్యేగా 2-3, ఎంపీగా 1. ఆయన సతీమణి ఝాన్సీ గారు, ఆయన సోదరుడు అప్పల నర్సయ్య గారని, ఇలాగ 2-3 ఉన్నారు. సో మొత్తం మీద ఆ గజపతి నగరం ఉన్నది బొత్స అప్పల నర్సయ్య గారు, ఈయన సోదరుడా కజిన్ సంథింగ్, నాకు సరిగ్గా ఐడియా లేదు. కానీ ఆయన పోటీ చేశారు, ఆయన మీద కొండపల్లి గారు విజయం సాధించారు. ఆయన మంచి విద్యావేత్త, డాక్టర్ చెప్పాం కదా. సో ఇప్పుడు ఆయన పనితనం అది చూసి స్థానికంగా ఉండే గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీపీ అలాగే సర్పంచులు మెల్లగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు, అంటే సైకిల్ ఎక్కేశారు. అది 2 మహిళలే, పైగా వైస్ ఎంపీపీ ఒకటి, మండల పరిషత్ ప్రెసిడెంట్ ఒకరు, తర్వాత సర్పంచ్ ఆవిడ ఏదో ఆదిలక్ష్మి అది ఆవిడ పేరు. సో వీళ్ళు సైకిల్ ఎక్కేయడంతో అంటే ఒక సెకండ్ క్యాడర్
నాయకులు ఒక్కొక్కరిగా సైకిల్ ఎక్కే క్రమంలో మరి ఇక్కడ పార్టీ ఎట్లా నిలబడుతుంది, ఎలా కొనసాగుతుంది? ఉత్తరాంధ్రకి అంటే అఫ్కోర్స్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి పాలకొండ నుంచి ఇటు విజయనగరం, గజపతి నగరం ఇదంతా కూడా సుమారుగా ఈ కాపు సామాజిక వర్గం కొంచెం ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలు. ఇటువంటి ప్రాంతాల్లో కూడా బొత్స గారి యొక్క ప్రభావం తగ్గి అటు టీడీపీ వైపు మొగ్గు చూపడం, టీడీపీ వైపుగా వెళ్ళడం అనేది గొప్ప పరిణామంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఒకటి, గవర్నమెంట్ వస్తే ఏదో చేస్తాం సాధించేస్తామని 2019లో మీసాలు కీడారు అందరూ. అర్థమైపోయింది, ఓకే ఈయన తండ్రి రాజశేఖర రెడ్డిలా కాదు, ఈయన పని ఎంతసేపు ఈయన స్వార్థం, ఈయన బిజినెస్లు ఈయనే చూసుకుంటాడు తప్ప నలుగురికి ఉపయోగపడే పని చెయ్యలేదు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఊర్లలో ఎలా ఉంటుందంటే ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసు మాది పార్టీ అని బిల్డప్ ఇవ్వడానికి ఉంటారే తప్ప పూర్తిగా ఆ పార్టీ మీద విశ్వాసం ఉంటేనే కొనసాగుతారు. ఎన్ని హడ్డిల్స్ వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా. విశ్వాసం లేదు అనుకోండి, ఇలాంటి పనులే జరుగుతాయి. ఒక్కొక్కరు ఈవెన్ మొన్న విశాఖ మహానగరంలో కూడా సుమారుగా 8 మంది కార్పొరేటర్లు భాజపా తీర్థం పుచ్చుకున్నారు మన ఎంపీ పురంధరేశ్వర్ గారి హయాంలో. ఇది జరిగి కూడా ఒక 1 year 8 months అవుతుంది. ఎందుకు భాజపా తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చింది? ఎవరైతే ఈ కార్పొరేటర్లు అయితే ఒకప్పుడు టీడీపీ వాళ్ళని దారుణంగా హేళన చేసి మాట్లాడారో ఇదే వైకాపా వాళ్ళు, అటు జనసేనలోకి వెళ్ళలేక పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి, ఇటు లోకేష్ గారిని విమర్శించి, చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా విమర్శించిన వాళ్ళు ఇంకా పశ్చాత్తాపపడి అమ్మా తప్పైపోయింది మనం ఎలాగైనా చేయండి, సరే కార్పొరేట్ అంటే నెక్స్ట్ లెవెల్ నాయకులు కాబట్టి అక్కడ టీడీపీ నుంచి జనసేన నుంచి ఎన్ఓసీకి ప్రాబ్లం రాలేదు కాబట్టి వీళ్ళందరూ మూకుమ్మడిగా వెళ్ళి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. సో ఇక్కడ మహిళలు కాబట్టి గజపతి నగర్లో ఉండే పవర్ఫుల్గా వైకాపా క్యాడర్ ఏదైతే అనుకుంటున్నారో ఆ పర్టికులర్ సామాజిక వర్గం అనుకుంటున్నారో ఈ మహిళలు డైరెక్ట్గా సైకిల్ ఎక్కేశారు వితౌట్ ఎనీ కన్సర్న్. వీళ్ళతో మంతనాలేమి జరపకుండా మాజీ మంత్రి బొత్స గారు కానీ, బొత్స అనుయాయులు కానీ, మాజీ ఎమ్మెల్యే అప్పల నర్సయ్య గారు లాంటి వాళ్ళతో కానీ ఇటువంటి సత్సంబంధాలు ఉన్నాయి. మంచి బలంగా బొత్స వారి వర్గం అనే ఒక పేరు కూడా ఉండేది వీళ్ళకి. అయినప్పటికీ సెకండ్ థాట్ లేకుండా డైరెక్ట్గా టీడీపీ తీర్థం పుచ్చుకోవడం అనేది ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఇంకా బొత్స గారు కొన్ని ఒక ప్రాభవం తగ్గుతోంది, కాపు సామాజిక వర్గం అంతా కూడా కొండపల్లి వైపు డైవర్ట్ అవుతోంది అనే కోణంలో చర్చించుకుంటున్నారు. మార్పు సహజం, మారుతుంటారు, జరుగుతుంటాయి, చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్కి వైకాపా తరపున బలంగా పోటీ చేసే నాయకులు ఉంటారా, అప్పటికి కొనసాగుతారా? వెయిట్ అండ్ సీ.